ఓకే. ఇవాళ మనం గిట్ కమెంట్స్ అంటే ఏంటో నేర్చుకుంటున్నాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్ట్ చేసేద్దాం మరి. ప్రీవియస్ వీడియోలో మనం గిట్ అంటే ఏంటి, గిట్ ల్యాబ్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటో మొత్తం నేర్చుకున్నాం. సో గిట్లో మనకి కొన్ని మెయిన్ కమాండ్స్ అనేవి ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్ కమాండ్స్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఇవాళ గిట్ కమాండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో మనకి 5 కమాండ్స్ అనేవి ఉంటాయి. గిట్ ఇనిట్, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్, గిట్ పుల్ అనమాట. మనకి 5 కమాండ్స్ అనేవి చాలా మెయిన్ కమాండ్స్. అందులో మనం 2 కమాండ్స్ గురించి ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అవేంటంటే గిట్ ఇనిట్ అండ్ ఆల్సో గిట్ యాడ్. ఈ రెండింటి గురించి ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకి గిట్ ఇనిట్ అంటే ఏంటంటే నువ్వు ఒక రిపాజిటరీని క్రియేట్ చేయడానికి ఈ గిట్ ఇనిట్ అనేది యూస్ చేస్తావు. లైక్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూస్తే సపోజ్ మీరు ఒక వెదర్ యాప్ అనేది ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నారు. ఆ వెదర్ యాప్ అనేది బిల్డ్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్ని మీరు గిట్ ఇనిట్ అని టైప్ చేయగానే ఆ కంప్లీట్ ఫోల్డర్ కాస్త ఒక రిపోజిటరీగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మీ చేంజెస్ అనేవి ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గిట్ యాడ్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇందాక తీసుకున్న ప్రీవియస్ ఎగ్జాంపుల్ లైక్ వెదర్ యాప్ అనేది తీసుకుందాం. ఇందులో నువ్వు ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసావు, లైక్ index.html అని చెప్పి ఫైల్ క్రియేట్ చేసావు అనుకోండి. ఈ index.html లో నువ్వు కొన్ని చేంజెస్ అనేవి చేసావు. ఆ చేంజెస్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు గిట్ యాడ్ index.html అని చెప్పి తీసుకున్నారనుకోండి. ఇదేం చేస్తుందంటే నువ్వు చేంజ్ చేసిన ప్రతిదీ కమిట్కి రెడీ చేస్తుంది అనమాట. అసలు కమిట్ అంటే ఏంటంటారా? రేపటి వీడియోలో నేర్చుకుందరు.